నమస్కారం. మీరు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు అయితే మనం లోవెల్ హార్వెస్టర్ నడిపిస్తున్న అన్నగారు, మీ పేరు? లక్ష్మణ్ గారితో అయితే ఉన్నాం. ఓనర్ కమ్ డ్రైవర్ అనమాట. ఇతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మరి లోవెల్ మన ఫీల్డ్లో ఎలా ఉంది, దాని గురించి అయితే మొత్తం వివరాలు అన్నను అడిగి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో అన్నగారు నమస్తే. మరి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు తీసుకున్నారు దీన్ని? మరి ఎలా నడుస్తుంది ఫీల్డ్? అక్టోబర్ 3వ తారీఖు. బాగా నచ్చింది. పోయిన సీజన్లో ఎన్ని గంటలు వచ్చారు? అదే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకున్నారు బండి? అక్టోబర్ 3వ తారీఖు అంటే లాస్ట్ సీజనా? లాస్ట్ 2024. అయితే బాగానే ఉంది. మెయింటెనెన్స్ ఏముంది? జీరో మెయింటెనెన్స్. జామ్ టాప్ లో ఉందని విన్నా. అయితే లోయల్ అయితే మంచి టాప్ లో ఉన్నాయి. లోయల్ కూడా మంచి టాప్ లో ఉన్నాయి. మరి దీన్ని రిపేర్లు ఏమైనా వస్తాయా? మరి రిపేర్లు ఇప్పటిదాకా అయితే మేము ప్రాణాలు పెట్టి వెళ్తలేదు. ఏం చేయలేదు. ఒక 2000 గంటలు అయితే ఏమన్నది. ఇది గంటకు ఎన్ని లీటర్లు తాగుతుంది డీజిల్? అంటే మంచి ఇప్పుడు నేను ఓనర్ డ్రైవర్ ఉన్నా కాబట్టి డ్రై ఫీల్డ్ వస్తే 6 నుంచి 7, 3 నుంచి 8, అంతకన్నా మాకు పోలేదు. 8. ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంది? 20,000 లీటర్లు. ఓకే. మన గ్రీన్ ట్యాంక్ వడ్లన్నీ బస్తాలు పడతాయి? 11 బస్తాలు పడతాయి. మరి హెచ్ఎస్టీ ఎన్ని సీసీలు? ఇది 95. మరి గేర్ బాక్స్ కూడా 95 అంటారు. ఓకే. మరి మీ ఎక్స్పీరియన్స్ ని వల్ల మరి ఎలా అనిపించింది దీని ఎక్స్పీరియన్స్? బండి పర్ఫెక్ట్. ఓనర్ కమ్ డ్రైవర్ కి అయితే మంచిది. ఇప్పుడైతే ఫీల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ సీజన్ అయితే కొంచెం సీజన్ కొద్దిగా ఉంది. అంటే ఇంకా ఉగాది పండుగ వెళ్ళినాక మాకు. ఇప్పుడు దీనికి ఏమైనా వారంటీ లాంటివి వస్తాయా? మాకు ఇచ్చినప్పుడు 800 గంటలు లేకపోతే 1 ఇయర్. దేనికి వారంటీ? ట్రాకులు ఇంజన్ కి అయితే 2 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. ట్రాకులు 800 గంటలు లేకపోతే 1 ఇయర్. హెచ్ఎస్టీ కూడా 1200 గంటలు. ఇప్పుడు చెస్సీ ఏమైనా ప్రాబ్లం? 2000 గంటల దాకా. 2000 గంటల దాకా వారంటీ ఏం లేదు. మాకు పాత బండి కూడా ఉన్నది. ఇప్పుడు ఇది మొదటిసారా లేకపోతే ముందు కూడా నడిపిరా మీరు? ముందు కూడా ముందు ఏది? ముందు 108. లోవెల్లో 108. మరి ఇది 102. ఓకే. ఇప్పుడు రూలర్ లో అయితే మన సేమ్ గ్యామ్ లెక్క ఉన్నాయా లేకపోతే సేమ్ గ్యామ్ లెక్కనే? సేమ్ బేరింగ్. ఇప్పుడు గ్రీజింగ్ లాంటిది డైలీ చేసుకోవాలా? 2-3 రోజులకు ఒకసారి చేసుకున్నాం. 2-3 రోజులు ఒకసారి. ఫైనల్ గా అయితే బాగుందంటారు. మంచిది బండి. ఓకే. సూపర్ ఉంది బండి. ఇబ్బంది ఏమి లేదు. ఏడవైనా మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు. అంటే ఒక 2 సంవత్సరాలు అయితే ఇబ్బంది పెట్టదు. సేమ్ ఇక పని చేసుకోవాలి, తప్పదు కదండి. ఒక ₹1,00,000 పెడితే దీనికి ఫుల్ సర్వీస్ అయిపోతుంది. ఓకే. సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది మరి దీనికి? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఓన్గా చేసుకుంటారు, కాకపోతే షోరూమ్ కాడికి పోతారు. ఎక్కడ షోరూమ్? బోధన్ షోరూమ్ లో పోతారు. వస్తే మనం బేరింగ్ కొనుకొస్తూ మనం చేసుకోవచ్చు. మరి దీనికి వేర్ హౌస్ ఎక్కడ ఉంది? దీనికి అది మన ఉయ్యూరు. అది ఎక్కడ? ఆంధ్రాలో ఉందా? మనకు ఓన్లీ షోరూమ్ బోధన్. వాళ్ళు బండ్లు తెచ్చి ఇస్తారు. మనం మెయిన్ బ్రాంచ్ ఏమో ఉయ్యూరు నుండి బండ్లు అలా కష్టాలు మనకి ఇస్తారు. ఓకే. రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం అన్నగారి లక్ష్మణ్ గారితో కొన్ని ముచ్చట్లు అయితే ఆడినాం అనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.